వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైష్ణవ ఆలయాలు శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుండే ఆలయాలకు భక్తుల రాక ప్రారంభమైంది. స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి అర్చనలు విశేషంగా జరిపారు. ఆలయంలో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని ఉత్తరాభిముఖంగా ఏర్పాటు చేశారు. ఆలయంలో అర్చామూర్తులకు అభిషేక అర్చనల అనంతరం ఉత్సవ మూర్తులకు కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తీర్థ ప్రసాదాలను అందజేశారు. తంబెలపల్లి మంజుంచర పెంట గ్రామం బురుజుపల్లిలో వెలిసిన శ్రీ నేరేడు కొండ్రాయ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం కార్యనిర్వాహకులు ఆలయ ధర్మకర్త బాలేకుంట రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బండారు జయరాం, గురికాని చంద్రశేఖర్, బండారు చంద్రయ్య, బండారు శేఖర్, ఇతర గ్రామ పెద్దలు, గ్రామ శెట్టి చంద్రాయులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. అనంతరం గ్రామ పురవీధుల్లో దేవుని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీరామ్ చిన్నబాబు, మల్లికార్జున నాయుడు, జనసేన నాయకుడు పోతుల సాయినాథ్, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొట్టాల శివకుమార్, మాజీ సర్పంచ్ కొండారెడ్డితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय भवान एक विजयी